ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ, వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా. ఆ వెలుగే సత్యం శివం, గుర్తిస్తే నీదే జయం. ఒక మగువ శాపంతో పసివాడే గగనం, ఒక మహిళా శపథంతో కొణికింది భువనం. మధురం నీ చరిత్రం. ఓ మగువా జయీ భవ, ఓ మహిళా విజయీ భవ. ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము, చిత్తశుద్ధితో చెమట ఊచితే అందదా విజయము. పిడుగురాలిన అడుగు ముందుకు వేయుడే ధైర్యము, మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము. అంతులేనిది నీ సహనము, సాటి లేనిది నీ త్యాగము. బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో, మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో, గెలుపే నీ ధ్యేయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. మందు పోయించిన వాళ్ళకే ఇక్కడ పని దొరుకుతుంది మేడం. నాకంత పొజిషన్ లేదండి. బాలాజీ బాబు గారిని అడిగి ఊరుకున్నాను మేడం. మీరంతా కనికరించి కటింగో స్టిచింగో ఏదో ఒకటి ఇప్పించండి అమ్మా. ఏ మేనేజర్, ఇతను చెప్పేదంతా నిజమేనా? కాదు మేడం, ఈయన మాటలు మీరేం పట్టించుకోకండి. నీ మాటలు పట్టించుకోమంటావా? వీడు చెప్పినట్టు మనం చేయడం ఏంటి? మనం చెప్పినట్టు వీడు చేయాలి. మందు పోయిస్తే ఈ పద్ధతులన్నీ తారుమారనుకుంటాను. అది కాదు మేడం. మేనేజర్, ఎవరికి చేతనైన పని వాళ్ళ చేత చేస్తేనే ప్రోగ్రెస్ ఉంటుంది. అర్హత తగిన అనుభవం ఉన్న వర్కర్స్ ఉన్నప్పుడే ఫ్యాక్టరీ గాని ఏ ఇండస్ట్రీ గాని బాగుంటుంది. కార్మికుడు కష్టపడితేనే యజమాని బాగుంటాడు, యాజమాన్యం బాగుంటేనే కార్మికులు బాగుంటారు. కార్మికులు యాజమాన్యం బాగుంటేనే పారిశ్రామిక ప్రగతి సాధించొచ్చు. పారిశ్రామిక ప్రగతి ఉంటేనే దేశం అభివృద్ధి పథంలో పురోగమిస్తుంది. అత్తయ్య, ఇతనికి నచ్చిన పని అప్పగించండి. చూడు, నువ్వెళ్ళి కటింగో స్టిచ్చింగో నీకు నచ్చింది చెయ్యి. నమస్కారం అమ్మా. మేనేజర్, ఇక నుంచి మీరు నేను చెప్పినట్టే చేయాలి. ఈ నెలలో ఎంత ఎక్స్పోర్ట్ చేశాం, మనకి ఎంత అమౌంట్ వచ్చింది, ఎంత అమౌంట్ రావాలి, మనం ఎంత స్టాక్ డెలివరీ ఇవ్వాలి, మనం ఎక్స్పోర్ట్ చేయాల్సిన స్టాక్ తాలూకు డిజైన్స్ ఏమిటి, ఈ వివరాలన్నీ రెడీ చేసి ఉంచండి. అలాగే నేను మేడం. ఫైనాన్స్ ఆఫీస్కి వెళ్ళొస్తాను. అమ్మా రా. Good morning, madam. గుడ్ మార్నింగ్. Madam, as per your instructions, we have thrown out Vinod. We informed all our banks not to honor his checks. We got back his credit cards and mobiles. We have been waiting for you since when your call came. We have already sent your specimen signatures to all our banks and informed all our customers that Adabala Vinod is no way related to Lakshmi Finance. నోర్మి, ఏమయ్యా నీకు ఇంగ్లీష్ తప్ప తెలుగు రాదా? I know Telugu. మళ్ళీ ఇంగ్లీషు. తెలుగు వచ్చిన వాడివి తెలుగులో మాట్లాడకుండా నాకు అర్థం కాని ఇంగ్లీష్ లో కోస్తావెందుకు? తెలుగులో మాట్లాడి చావు. Yes, madam. మళ్ళీ ఇంగ్లీషా? సారీ మేడం, అదిగో మళ్ళీ. క్షమించండి, తెలుగులోనే మాట్లాడతాం. అది అలారా దారికి. పదండి. మేడం కూర్చోండి మేడం. మేనేజర్, మేడం రికార్డ్స్ అన్ని అప్ టు డేట్ గా ఉన్నాయా? ఉన్నట్టే మేడం. ఉన్నట్టే కాదు, ఉండాలి. అకౌంటెంట్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ మేడం. ఆ గుమాస్తా సరిగ్గా పనిచేయట్లేదమ్మా. వాడెవడు? ఇందు, ఓసారి ఆడిని పిలు, వాడి సంగతి తేల్చేద్దాం. హలో, ఒకసారి లోపలికి రండి. ఏం సెంటు వాడేవాయా? కంపు కొడుతుంది. ఇట్స్ వెరీ గుడ్ స్మెల్ మేడం. మంచి సువాసనమ్మా. సింగనాదమేం కాదు, ఒక అడుగు దూరంగా ఉండు. నమస్తే మేడం. నీ పేరేమిటి? వరహాలరావు.
నువ్వు సరిగ్గా పనిచేయడం లేదంట. మీ మేనేజర్ నీ మీద కంప్లైంట్ చేస్తున్నాడు. దీనికి మీరేమంటారు? మేడం, ఈ మేనేజర్ గారికి నాకు అసలు పడదు. ఏదో విధంగా నన్ను బయటికి పంపించాలని చూస్తున్నాడు. కావాలంటే నేను చేయాల్సిన వర్క్ పెండింగ్ ఉందేమో చూడండి. మేడం, నా సిన్సియారిటీ ఏంటో ధర్మారావు గారికి తెలుసు, వినోద్ గారికి తెలుసు. ఈయనకి నేనంటే కడుపు మంట. ఈ మేనేజర్ మొహం చూస్తేనే నాకు అదోలా ఉంది. ఏమయ్యా మేనేజరు, వరహాలరావు అన్నదానికి నీ సంజాయిషి ఏంటి? అది మేనేజర్, మీరేమిటో మాకు బాగా అర్థమైంది. తొలి తప్పుగా క్షమిస్తున్నా. ఇంకోసారి ఇలా జరిగిందో నీ పుచ్చ లేచిపోద్ది. వెళ్ళండి. రౌతు లోకు అయితే గుర్రం 3 కాళ్ళ మీద నడుస్తుంది. మన సంగతి వీళ్ళకి తెలియదనుకుంటాను. అమ్మమ్మా, ఏంటలా రెచ్చిపోతున్నావు? రెచ్చిపోవడం కాదమ్మా, ఒకే రోజులో వ్యాపారాల సంగతి తెలిసిపోయింది. మీ దాకా ఎందుకు, నేనే మేనేజ్ చేసేయగలను. ఆ, అమ్మో, నాకు ఇంగ్లీష్ వచ్చేస్తుందేమిటి? కార్యాలయాన్ని నేను సజావుగా నడపగలను. అరే ఏంటి బాబా ఇది? ఇప్పుడు ఏమైపోయిందని ఇలా తల పట్టుకొని కూర్చున్నవాడు జీవితంలో ఏం సాధించలేడు. ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయగలిగిన వాడే మగాడు, మనగాడు. కరెక్ట్. నిన్ను బాలాజీని ఆఫీసుల నుండి బయటికి పంపి బిజినెస్లు స్వాధీనం చేసుకున్నాక మీ అమ్మగారు ఏం చేయబోతుందో ముందుగానే పసిగట్టి నేను తగిన జాగ్రత్తలు తీసుకున్నాను. అవును బావా, మీ ఆఫీసులో మీ అమ్మగారికి ఎవరూ సహకరించకుండా కట్టుదిట్టం చేశాను. మేనేజర్ని ఇంగ్లీష్లో మాట్లాడమన్నాను. వాడి ఇంగ్లీష్ దెబ్బకి తట్టుకోలేక మీ అమ్మగారు తన బృందంతో పలాయనం చిత్తగించి ఈ ఆఫీసుని మేనేజ్ చేయడం నా వల్ల కాదు బాబో, వినోద్నే పిలిచి వాడికే అప్పచెప్పండి అని చేతులు ఎత్తేస్తారు. ఈ కౌరు నీకు ఇప్పుడు వస్తుంది చూడు. అదిగో కౌరు వచ్చేసింది. రండి, మీకు 100 ఏళ్ళు. ఏంటక్కడ విశేషాలు? శాంతి బృందం తిరుగుముఖం పట్టిందా? తిరుగుముఖం పట్టాల్సింది వాళ్ళుగా సార్, మనం. మీరు చెప్పినట్లే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాను. ఇంగ్లీష్లో మాట్లాడి ఆ ముసలమ్మ గారి చేత చివాట్లు తిన్నాను. మనకన్నా వాళ్ళు 3 ఆకులు ఎక్కువ చదివినట్లు ప్రవర్తించారు సార్. ఆ ముసలమ్మ గారు మరీను. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వినోద్ గారి కన్నా వాళ్లే ఆఫీస్ బాగా మేనేజ్ చేస్తున్నట్టు నాకు అనిపించింది సార్. రివర్స్, టోటల్ రివర్స్ అయింది. మనం ఊహించింది ఒకటి, అక్కడ జరిగింది ఇంకొకటి. అలాంటప్పుడు వినోద్ మన దగ్గర దేనికి? ఇంటికొచ్చిన కొత్తల్లుని మేపినట్టు వాడిని మేపడం దేనికి? వేస్ట్ క్యాండిడేట్, వాడిని తొలసే. ఫూలిష్ గా మాట్లాడకు డార్లింగ్. నువ్వు చాలా లో లెవెల్లో ఆలోచిస్తున్నావు. కొంచెం హై లెవెల్లో ఆలోచించి బంగారు బాబు అంటే ఏంటో అర్థం చేసుకో. ఆ వినోద్ గాడు మన కస్టడీలో ఉన్న బంగారు బాతు, మన కోర్టులో ఉన్న బంతి. వాడిని ఎలా ఆడుకోవాలో ఎలా వాడుకోవాలో నాకు బాగా తెలుసు. అదేదో నాకు చెప్తే నేను సంతోషిస్తానుగా. అలా అడిగావు, బాగుంది. విదేశాల్లో మనం స్టార్ నైట్ కండక్ట్ చేయాలనుకున్నాగా, దానికి పెద్ద మొత్తంలో పెట్టుబడి కావాలిగా. అది ఎక్కడి నుంచి వస్తుంది? వినోద్ దగ్గర నుంచే రావాలి. డైరెక్ట్ గా మనం శాంతిని డీల్ చేయలేం కాబట్టి వినోద్ అడ్డం పెట్టుకొని మనం అండర్ ప్లే చేయాలి. అట్ ఎనీ కాస్ట్ ఆ బిజినెస్ వినోద్కే తిరిగి వచ్చేలా చేయాలి. వినోద్ వెన్నెముకలేని మెతక సన్నాసి, పైగా పిసినారి. పరిస్థితులకి జడిసి ప్లేటు ఫిరాయించగలడు, పార్టీ మార్చగలడు. వాడు మన గుప్పెట్లోంచి జారిపోకుండా ఉండాలంటే మేపాలి. మరి ఇంటికొచ్చిన కొత్తళ్ళలా మేపాలి. కొంప తీసి వాడు గాని శాంతికి సరెండర్ అయ్యాడంటే మన కొంప కొల్లేరే. పెద్ద పెద్ద లాభాలు కావాలంటే చిన్న చిన్న రిస్కులు తప్పవమ్మా. నీటొడ్డున కాపు కాసే కొంగ ఏం చేస్తుంది? ప్రవాహంలో వెళ్లే చిన్న చిన్న చేపలు పట్టించుకోదు. బాగా తయారై మంచి సైజులో చేప రాగానే లటక్కన పట్టుకుంటుంది. సో పెద్ద చేప దొరికే వరకు మనం కూడా కొంగ జపం చెయ్యాల్సిందే. శాంతి, మన ఆఫీస్కి వెళ్ళిన సంగతి నీ కొడుకులు తెలుసుంటుందా? ఎందుకు తెలీదు? వాళ్ళ పెళ్ళాలు చెప్పే ఉంటారు. లత బాలాజీకి చెప్పే ఉంటుంది. ఆ మేనేజరు మా ఆయనకి ఉప్పందించే ఉంటాడు. ఇంగ్లీష్లోనే అందించుంటాడు. చూడు శాంతి, ఆ మేనేజర్ గనక నా ముందు ఇంగ్లీష్లో మాట్లాడాడంటే దబ్బళంతో నోరు కుట్టేస్తాను. మరి నువ్వేం అనకూడదు. బామ్మా, ఆ మేనేజర్ నోరు తెరిస్తే కదా నువ్వు కుట్టడానికి. నీ చేత తిన్న చివాట్లకి ఆ మేనేజర్ ఇంకెప్పుడు నీ ముందు నోరు తెరవడు. మేనేజర్ దొరికాడు గాని ఆ ఫిట్టింగ్ల రవణమ్మ కూతురు తప్పించుకుంది. అది గాని దొరికుంటే నా సామిరంగా. అమ్మా, దాని సంగతి ఇప్పుడు ఎందుకు? గీత, ఇందు, రేపు మనం ఏం చేయాలి? 2 ఆఫీసులోనూ పెండింగ్ వర్క్ క్లియర్ చేయాలి. ఫైనాన్స్ ఆఫీసులో జమా ఖర్చులు, బకాయిలు వెరిఫై చేయాలి. అంతేకాదు, వాళ్ళు తాలూకు మనుషుల మీద ఒక కన్నేసి ఉంచాలి. గీత, నీ సవితి దిబ్బరొట్టి పిలుస్తుంది, ఎళ్ళు. గీత, అక్క పిలిచావా? ఏవి, ఎక్కడ చచ్చావు?
పని మనిషిలాగా పడి ఉండేదానికి పెత్తనాలేంటి? వంటింట్లో ఏమీ లేదు, టిఫిన్ చేయలేదా? ఏం టిఫినో మీరు చెప్తే చేద్దామని ఆగాను. బొట్టు పెట్టి చెప్పాలా నీకు? దోశలు వేయాలని తెలీదా? పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసి 10 నిమిషాల్లో దోశలు రెడీ చేయి. ఆ? ఏమిటా? వెళ్ళ. త్వరగా రెడీ చేయి. ఆ దిబ్బ రొట్టికి ఎంత పొగరు ఉండు, దాని సంగతి చెప్తాను. అమ్మమ్మ కాస్త ఆగు. గీత ఏం చేస్తుందో చూద్దాం. ఏంటి ఇది? దోశలు వేయమంటే పిండి తెస్తావా? తెచ్చిన దానికి సంతోషించు. కావలిస్తే నువ్వే వెళ్ళి వేసుకో దోశలు. ఏంటే బాగుతున్నావు? నేను దోశలు వేసుకోవడం ఏమిటి? వెయ్యాల్సింది నువ్వే కదా. మేము ఆఫీసులో కష్టపడి వచ్చాం. నువ్వు ఇంట్లోనే ఉన్నావుగా. ఏం చక్కగా ఏసీ రూమ్ లో పడుకున్నావు. మా అందరికి నువ్వే వెయ్యాలి దోశలు. అది లెక్క. ఏమన్నా నేను నీకు దోశ వేయాలా? నిన్ను హే, నన్ను కొడతావా? కొట్టడం కాదే, అట్ల కాడతో బాధ పెడతాను. గట్టిగా మాట్లాడితే పీక పిసిగలను. పిసికే పిసికే. అమ్మా, ఆ? నేనెవరనుకున్నావి? నీ సవతిని, రికార్డింగ్ డాన్సర్ కూతుర్నని తేలిక చూస్తావా? కొప్పు మెలిపెట్టి కొట్టానంటే వెళ్ళి నీ పుట్టింట్లో పడతావు. ఏయ్! ఏయ్, 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 ఏయ్. నీకు అరగంట టైం ఇస్తున్నాను. మా నలుగురికి ఉల్లి దోశలు కొబ్బరికాయ చట్నీ రెడీ చేయి. లేదంటే నీ మొహం చట్నీ అయిపోతుంది. జాగ్రత్త. ఏంటి ఊ? ఆ? గీతకింత ధైర్యమా? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? కొండంత అండగా దాని వెనక నేనున్నాననే ధైర్యమే. దానికి నేను వేయాలా? ఛీ! ఏయ్, అది మీ పుట్టింటి నుంచి తీసుకొచ్చావా? అలా పడేస్తున్నావు. తీసి సరిగా పెట్టు. తీసి సరిగా పెట్టు. ఏంటి అది? ఏది? అది నీ కళ్ళేమైనా వెనక్కున్నాయా? దోశ. ఇలాగైనా దోశలు వేయడం. ఇది దోశలా లేదు, నీలాగే ఊత పొలా ఉంది. హే గీత, నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. నోరు తెరిచావో కుట్టేయగలను. దోశ అంటే ఇదిగో ఈ చీరలా పల్చగా ఉండాలి. ఇలాగా నాకు రాదు. రాదంటే కుదరదు, నేర్చుకోవాలి. నా వల్ల కాదు. అసలు నువ్వు ఆడదానివేనా? కాపురానికి వచ్చి ఎన్నేళ్ళైంది? ఏనాడైనా వంట చేసావా? పోనీ మీ పుట్టింట్లో అయినా చేయి కాల్చుకున్నావా? అంత కర్మ నాకేం పట్టలేదు. నేను మా పుట్టింట్లో వంటగదిలోకి వెళ్ళి ఎరగను. మా అమ్మ నన్ను సుకుమారంగా పెంచింది. అందుకే ఊత పొలా తయారయ్యావు. నేను చెప్పినట్టు ఈ చీరలా పల్చని దోశ 10 నిమిషాల్లో రెడీ కాకపోతే నీ పని ఆయిల్ ఊతప్పమే. మాలిని, మెక్కండి మెక్కండి, పీకల్దాకా మెక్కండి. నా చేత దోశలు వేస్తావంటే సవతి. ఏంటి అలా నిలబడ్డావు? గ్లాసులో నీళ్ళు పోయి. బామా, ఉమ్. దోశలు ఎలా ఉన్నాయి? ఏదో ఉంది చెప్పగా. ఇందు, నువ్వేమంటావు? నాట్ బ్యాడ్. అత్తయ్య, మీరేమంటారు? చట్నీలో కొంచెం ఉప్పు ఎక్కువైందమ్మా. ఈ ఇంటి ఉప్పు తిన్న విశ్వాసం కొద్దీ ఉప్పు ఎక్కువ వేసి ఉంటుంది. అంత విశ్వాసం దీనికెక్కడిది? అది నిజమే. ఏమే మాలిని, రేపటి నుంచి వంట నువ్వే చేయాలి. బెడ్ కాఫీ, బ్రేక్ఫాస్ట్, లంచ్. మధ్యాహ్నం పకోడీలు, మిరపకాయ బజ్జీలు. అంతేకాదు రాత్రి డిన్నర్ మొత్తం అన్ని నువ్వే చేయాలి. అడిగినప్పుడల్లా కాఫీలు, టీలు అందిస్తూ ఉండాలి. వంట చేయడంతో పాటు నువ్వే ఇల్లు మొత్తం చూసుకోవాలి. రోజు బాత్రూంలో యాసిడ్ పోసి కడిగి పెనాయిలు పొయ్యాలి. లేదంటే నేను నీ నోట్లో పోస్తాను ఫెనాయిల్. అబ్బా, గీత, మాలినిని చాలా ఎక్కువగా సాధిస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. ఎంతైనా
మాలిని కూడా ఈ ఇంటి కోళ్లే కదమ్మా. నిన్ను సాధించిందని మాలిని మీద ఇలా ప్రతీకారం తీర్చుకుంటున్నావా? కాదు, ఇక్కడ సాధింపులు మీ కొడుకులకి తెలియాలత్తయ్యా. ఇక్కడ స్విచ్ నొక్కితే అక్కడ బల్బు వెలగాలి. రేపు మన పరిస్థితి ఇంతేనేమో, మనల్ని కూడా ఇలాగే ఏడిపిస్తారేమో అన్న భయం మీ కొడుకులకి కలగాలి. దాంతో వాళ్ళు దారికొస్తారు. రావాలని కావాలని మాలిని సాధించడం మొదలుపెట్టాను. అదా నీ ప్లాను? సరే కాని నీతో పాటు నేను కూడా వాళ్ళను ఒక ఆట ఆడిస్తాను. ఏమే దెబ్బరొట్టి ఓసే ఎర్రతేలు ఈ అన్నపూర్ణ చేతికి దొరికారే. మాలి 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 అబ్బా ఏడవద్దురా, తలనొప్పితో నేను చేస్తుంటే నీ ఏడుపేంట్రా, ఊరుకోరా. మాలి మాలి ఏంటనిదా? మాలి పొద్దున్న నుంచి ఒకటే తలనొప్పి, తల పగిలిపోతుంది. నీ దగ్గర టాబ్లెట్ గానీ పెయిన్ కిల్లర్ గానీ ఉంటే ఇవ్వు. సారీ అనిత, గీత వచ్చిన తర్వాత పెయిన్ బాంబు టాబ్లెట్లు మొత్తం మీ బావగారే ఖాళీ చేశారు. మాలిని, అక్కడేం చేస్తున్నావు? గీత అప్ప చెప్పిన పని చేయకుండా ఆ కబుర్లేమిటే? నేను నిన్ను అడుగుతుంటే నువ్వు ఆ ఎర్తెల మొహం చూస్తావేమిటే? గీతను పిలవమంటావా? గీత, గీత! తన్నన్నా తన్నన్నా తన్నా. మా అమ్మ తలనొప్పిగా ఉంది. అప్పుడెప్పుడో బంగారు బాబు సింగపూర్ నుంచి తాతయ్య అదే తలనొప్పి తైలం నీకు తెచ్చిచ్చాడుగా, ఆ తాతయ్య కాస్త ఇస్తారా? తాతయ్య లేదు, గిత్తయ్య లేదు. ఉన్నా నేను ఇవ్వను. ఎందుకు ఇవ్వాలి? తన్నన్నా తన్నన్నా తన్నా. భాగ్యం, మణి మణి వాళ్ళని ఎందుకు పిలుస్తావే? మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకురావాలి. పక్క వీధిలో ఉన్న మెడికల్ షాప్ కి వెళ్లి టాబ్లెట్ తీసుకురావడానికి పనోళ్ళు కావాలా? సేవలు చేసేవాళ్ళు ఉండాలి గాని చేయించుకోవడానికి మాత్రం అందరూ రెడీ. అమ్మో అయ్యో అని మూలిగే బదులు నువ్వు వెళ్ళి తెచ్చుకోరాదు? బయటికి వెళ్ళి చూడు ఎంత ఎండగా ఉందో. ఆహా, ఎండగా ఉందా తల్లి? అవునులే, నీడపట్టు తప్ప మనకి ఎండ తెలీదుగా. నువ్వేమన్నా మైసూరు మహారాజు వారి కూతురువా, టాటా వారి బేటీవా? జాతకాలు వాస్తులు చూసేవాడి కూతురివి. ఎండగా ఉందంట, ఎండగా. ఒళ్ళు వంగక కాళ్ళు కదపడం ఇష్టం లేక పురమాయింపులు. నవిలి మింగేసేటట్టు ఆ చూపులేమిటే? నువ్వేమైనా సారి తెచ్చావా, బంగారం ముద్దలు మోసుకొచ్చావా? లింగు లింగుమంటూ నల్లపూసలు వెండి పట్టాలు వేసుకుని తయారయ్యావు. మీ నాన్న సుడి బాగుండబట్టి నువ్వు ఈ ఇంటి కోడలయ్యావు. తమరి వల్ల ఈ ఇంటికి ఏ ఉపయోగం లేదు, ఖర్చు తప్ప. పైగా నీ వల్లే ఈ ఇంట్లో వాళ్ళు బయటికి పోవాల్సి వచ్చింది. బామ్మ అనవసరంగా నీ ఇష్టం వచ్చినట్టు- నోర్మై, అనవసరం ఏమిటే? అవసరం వచ్చింది కాబట్టే అంటున్నాను. నేనన్నదానికి కాదనగలవా, ఖండించగలవా? తందన్నా తందన్నా. భాగ్యం, ఆ? మణి అదిగో మళ్ళీ. ఏయ్, ఎవరైనా ఇటు వచ్చారో మీ కాళ్ళు ఇరక్కొడతాను. దేవుడు ఇచ్చిన కాళ్ళు ఉన్నాయిగా, నువ్వే వెళ్ళి తెచ్చుకో తలనొప్పి మాత్రలు. తన్నన్నా తన్నన్నా. ఆ? ఏయ్, ఎవరా తొంగి చూసేది? చెప్పిన పని చెయ్యకపోయావో నీకు తెప్పిస్తాను తలనొప్పి. తన్నన్నా తన్నన్నా తన్నా. ఏయ్, ఇంకా ఇలా నిలబడ్డావేంటి? ఎళ్ళు ఎళ్ళు తెచ్చుకో టాబ్లెట్ తత్తయ్యో. తన్నన్నా తన్నన్నా తన్నా తన్నా. ఎడా హలో హలో, ఎవరు? అనితక్క, నేనక్క లతని. నువ్వా? అక్కడెందుకున్నావు? అదేంటక్క అలా అంటావు? నేను మా ఇంట్లోనే ఉన్నాను. ఆయన ఎక్కడా? బావగారా ఇక్కడే ఉన్నారు. ఏం చేస్తున్నారు? పడుకున్నారు. లేపు. అలాగే. బావా బావా, అనితక్క ఫోన్ చేసింది. హలో అనిత, బాగున్నావా? ఉన్నాను. ముందు మీరు లత ఇంట్లో ఎందుకున్నారో చెప్పండి. మేము ముగ్గురం ఒకే చోటు ఉంటే తెలిసిపోతుందని విడివిడిగా ఉంటున్నాం. పెద్దన్నయ్య బలరాం మావయ్య ఎవరో ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నారు. బంగారు బాబు ఇంట్లో వినోద్ సెటిల్ అయ్యాడు. నేను లత ఇంట్లో ఉంటున్నాను. అక్కడే ఉండాలా? ఏదైనా హోటల్లో ఉండొచ్చుగా? ఉండొచ్చు, కానీ డబ్బేది? అదంతా నాకు తెలీదు. ఏదో విధంగా మీరు హోటల్కి షిఫ్ట్ అవ్వండి. సరే. ఏమండి, ఇక్కడ మేము నానా బాధలు పడుతున్నాం. తలనొప్పితో చేస్తుంటే కనీసం టాబ్లెట్ తెచ్చిపెట్టే వాళ్ళు కూడా లేకపోయారు. బాబుతో సహా నేనే మెడికల్ షాప్కి వచ్చి టాబ్లెట్ వేసుకుని మీకు ఫోన్ చేస్తున్నాను. అసలు మేమంటే లెక్క లేకుండా పోయిందండి. ఆ ముసలమ్మ మరీను. నన్నేం చేయమంటావు చెప్పు? మీరేగా మమ్మల్ని బయటికి పొమ్మన్నారు. పరిస్థితి చక్కబడేదాకా మీ పాటలు మేవి, మా పాటలు మావి. ఓపిక పట్టాలి మరి.